గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఈ రోజు ఇప్పుడు నేనైతే అర్బాస్ టెక్స్టైల్స్కి వెళ్తున్నాను షాపింగ్ చేయడానికి. సో యాక్చువల్లీ షాపింగ్ చేయడానికి కాదు, మా ఫ్రెండ్ షాపింగ్ చేస్తే తనకి తోడైతే వెళ్తున్నాను నేను. టైం అయితే ఇప్పుడు 2:15 అయింది. నేను జస్ట్ ఇందాకే లంచ్ చేసేసి రెడీ అయ్యి కూర్చున్నాను అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి, తను కాల్ చేసింది. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళాక నేను వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. యాక్చువల్లీ మెట్రోలో వెళ్తామో ర్యాపిడోలో వెళ్తామో ఇంకా కన్ఫర్మ్ లేదు. సో మొత్తం అన్ని డిసైడ్ చేసుకొని నేను మీకు అప్డేట్ చేస్తాను. మోస్ట్లీ కలెక్షన్ అది చూపించడానికి ట్రై చేస్తాను అక్కడ. ఈసారి సారీ కలెక్షన్ చూపిస్తాను, కుదిరితే డ్రెస్ కలెక్షన్ కూడా చూపిస్తాను. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ గైస్ లాస్ట్ వరకు చూడండి. ఇప్పటికే లేట్ అయిపోయింది, తను వెయిట్ చేస్తుంది అక్కడ. సో నేనైతే ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వ్లాగ్. ఇప్పుడైతే నేను మళ్ళీ స్పెట్స్ తీసేసి లెన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్ గా ముందే పెట్టుకోవచ్చు, కానీ నేను ఏమనుకున్నానంటే ఎక్కువసేపు ఉంటాం కదా, మళ్ళీ ఏమైనా ఇరిటేషన్ అవుతుందేమో ఎందుకు అన్నట్టు నేను పెట్టుకోలేదు. సో నా దగ్గర 2 పెయిర్స్ ఆఫ్ లెన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు నేను కొత్త పెయిర్ ఆఫ్ లెన్సెస్ యూజ్ చేస్తున్నాను. ఎక్కువసేపు ఎందుకు ఐస్ స్ట్రెయిన్ అవుతాయేమో అని చెప్పి నేనైతే పెట్టుకోవద్దు అనుకున్నాను. బట్ ఫైనల్ గా ఇప్పుడైతే పెట్టుకుంటున్నాను. ఓ మై గాడ్ గైస్, ఇది ఓపెన్ చేస్తుంటే కట్ అయింది గైస్. నాకు చాలా డీప్ గా కనిపిస్తుందో లేదో కానీ నేను ఎలా పెట్టుకుంటున్నాను ఏంటి అని చెప్పి మీకు ఇంకొక వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. ఇట్స్ బ్లీడింగ్, చాలా పెయిన్ వస్తుంది నాకు. మేబీ వెళ్ళేటప్పుడు బ్యాండేడ్ ఏమైనా తీసుకోవాలి. సో ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాలి నేను. సో ఫైనల్గా అర్బాస్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఫస్ట్ అయితే మేము సారీస్ చూడడానికి వెళ్ళాము. నేను ఇంకొక 2 ఫ్రెండ్స్ వచ్చారు నాతో పాటు. ఒక అమ్మాయి అయితే సారీస్ చూస్తుంది, ఇంకొక అమ్మాయి నా ఫ్రెండ్ అనమాట. సో గైస్, మీకు నా వాయిస్లో ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుంటే ప్లీజ్ ఇగ్నోర్, ఎందుకంటే ఐ హ్యావ్ థ్రోట్ ఇన్ఫెక్షన్, చాలా ఎక్కువ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. అండ్ ఇందాకల నుంచి కూడా ఐ వాజ్ ఫీలింగ్ లిటిల్ ఫీవరిష్ అనమాట. సో వాయిస్లో ఏమైనా డిఫరెన్స్ వస్తుంటే ప్లీజ్ ఇగ్నోర్ గైస్. ఇవన్నీ మైసూర్ సిల్క్ సారీసే, చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. ఒకసారి 650 రూపీస్ ఉంది గైస్. 650 రూపీస్ అంటే బెస్టే, బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. సో ఇక్కడ ఈ మైసూర్ సిల్క్ సారీ అయితే చూస్తున్నాం మేము. యాక్చువల్గా ఆ ప్రైస్కి అయితే బాగానే అనిపించింది నాకు. క్లాత్ అది కూడా చాలా స్మూత్ గానే అనిపించింది. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ పట్టు సారీస్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నేను మర్చిపోయాను యాక్చువల్గా, ఇవి పట్టు కాదు. అన్ని ఇట్లా డిస్ప్లే చేసి పెడతారు, అందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనకేం నచ్చిందో వాళ్ళకి చెప్తే అక్కడ అసిస్టెన్స్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళైతే అందులో ఏమేమి కలర్స్ ఉన్నాయో మొత్తం అన్ని చూపిస్తారనమాట. ఇక్కడ నేను అయితే జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇది కొంచెం మీనాకారి వర్క్ లా అనిపించింది. ఎంత ఉందా అని చెప్పి చూసాను. ఓకే గైస్, రీజనబుల్ ప్రైస్ లోనే ఉంది. బట్ కట్టుకుంటే ఎలా ఉంటది అనేది ఐ హ్యావ్ జీరో ఐడియా. బట్ నేను ఎన్నిసార్లు అర్బాస్కి వెళ్ళాను కానీ ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర రిపీటెడ్ కలెక్షన్ అయితే చూడలేదు నేను. ప్రతిసారి కొత్త కొత్త కలెక్షన్స్ కనిపిస్తాయి నాకు. అండ్ బై ద వే, ఇదైతే పక్కా ప్రమోషన్ కాదు. లిటరల్ గా ఈ మధ్యన అసలు ఈ కలర్ నాకు ఎంత నచ్చుతుందంటే, ఎక్కడికి వెళ్ళినా ఇదే కలర్ నచ్చుతుంది. ఈ సారీ ప్రైస్ అయితే 2850 ఉంది. సో ఇదైతే నాకు చాలా నచ్చింది. అండ్ కలెక్షన్ కూడా చూద్దాము. ఈ షాప్ లో నాకు మెయిన్ గా నచ్చేదైతే మొత్తం సారీస్ అన్ని ఇట్లా డిస్ప్లే చేసి పెడతారు. సో మనకి చూసుకోవడానికి ఈజీగా ఉంటది. ప్రతిసారి వాళ్ళని పిలిచి అది చూపించండి ఇది చూపించండి అని చెప్పి అడగక్కర్లేదు. ఫస్ట్ చూపించింది మష్రూమ్ క్రేప్ అనుకుంటా గైస్. ఇవన్నీ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి, కొంచెం అంత మష్రూమ్ క్రేప్ అంత సాఫ్ట్ లేవు ఇవి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న దాంట్లో మీకు ఏ సారీ నచ్చినా కూడా యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్ అండ్ షాప్ కి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు చూపిస్తారు ఇఫ్ కలెక్షన్ ఉంటే. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా పింక్ చేయొచ్చు వాళ్ళకి. ఓ ఇక్కడ ఉన్నాయి గైస్, ఇవన్నీ మష్రూమ్ క్రేప్. అండ్ గైస్, ఇది ఏది కూడా ప్రమోషన్ కాదు. ఈ వీడియో అంతా నేనే వెళ్ళి నేనే షూట్ చేసుకున్నాను. వాళ్ళు నాకు ₹1 కూడా తగ్గించలేదు అండ్ నాకు ₹1 కూడా ఇవ్వలేదు అనమాట. నేను కొన్నవన్నీ కూడా నేనే కొనుక్కున్నాను అండ్ వాళ్ళు నాకు ఎట్లాంటి డిస్కౌంట్ ఇవ్వలేదు. అండ్ మరీ చెప్తున్నాను, ప్రమోషన్
కాదు. ప్రమోషన్ అయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్‌లో గానీ, లేకపోతే ఈ స్క్రీన్ మీద ఎక్కడైనా గానీ #యాడ్ అని ఉంటది. మీరు చూడండి డిస్క్రిప్షన్‌లో కూడా. నేను చాలా సార్లు ఆల్రెడీ ఈ షాప్‌కి వెళ్ళాను, పర్చేస్ చేశాను. నాకు క్వాలిటీ నచ్చింది. అండ్ ఎవరైతే బల్క్‌గా సారీస్ కొనాలనుకుంటున్నారో, లేకపోతే బడ్జెట్‌లో కావాలనుకుంటున్నారో, అలాంటి వాళ్ళకి ఇది కూడా యూజ్ అయితదని బాగుంది చెప్పి గైస్. నేను ఈ బట్ నా వీడియో దగ్గర ఈ షేడ్ చేస్తున్నానన్నమాట. లో సారీ ఉంది ఆల్రెడీ. మళ్ళీ తీసుకుంటే మమ్మీ నన్ను ఇంటికి కూడా రానివ్వదు. ఇంకా అదే నేను స్టిచ్చింగ్ చేయించుకోలేదు గైస్. ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఏమో తీసుకున్నాను అది. అండ్ ఈ స్టోర్‌లో బల్క్‌గా తీసుకునే వాళ్ళకి కూడా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఇక్కడికొచ్చి తీసుకోవచ్చు. ఇప్పుడు ఆరెంజ్ ట్రెండింగ్ కదా గైస్. సో మోస్ట్లీ ఆరెంజ్ ఎక్కువ ఉన్నాయి. అన్ని మోడల్స్ లోని కలర్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ మనకి రిఫరెన్స్ కి ఇలా పెట్టేసి ఉంచుతారనమాట కొన్ని. సో మనకు కావాలంటే వాళ్ళని అడిగితే వాళ్ళు కలర్స్ చూపిస్తారు. ఐ థింక్ ఈ ఫ్లోర్ లో అన్ని లైక్ బల్క్ గా తీసుకునే వాళ్ళకనమాట. సింగిల్ ఇవ్వరు అనుకుంటా. బట్ పైన కూడా సిమిలర్ సారీస్ ఉంటాయి. అవి సింగిల్ కి ఇస్తారనమాట. సో మీకు కావాలంటే ఇక్కడ ఫోటో తీసుకొని పైన అడిగినా కూడా ఇస్తారు. గ్యాప్ బోర్డర్ రేస్. కానీ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే ఉంది. అంటే కంపారిటివ్లీ వేరే సారీస్‌తో కంపేర్ చేస్తే ఇవి కొంచెం ఎక్కువే ఉన్నాయి ప్రైస్. సో, అందుకని నేను తీసుకోవడానికి ప్రతిసారి వచ్చినప్పుడు చూస్తాను కానీ ఆలోచిస్తూ ఉంటా. ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ డిజైనర్ సారీస్ అన్నమాట. ఏవైనా సరే 4000 అండర్‌లోనే ఉన్నట్టున్నాయి. పెద్ద వర్క్ వచ్చిన డిజైన్స్ కూడా చాలా తక్కువున్నాయి. రీజనబుల్‌గే ఉన్నాయి. ఇంకా కలర్స్ ఉంటాయి గైస్. బట్ నేను తీసుకోను కాబట్టి ఇంక వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. ఏమీ చూపించమని కూడా అడగలేదు నేను. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ స్టోర్ ఓన్లీ 8:30 వరకే అవైలబుల్ ఉంటది. నేనైతే సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర ఉన్న స్టోర్‌కి అయితే వెళ్ళాను. మదీనాలో కూడా ఒక స్టోర్ ఉందనుకుంటా వీళ్ళకి. లాస్ట్ టైం నేను విజిట్ చేశాను అక్కడికి కూడా. బట్ వ్లాగ్ ఏం రికార్డ్ చేయలేదు. బట్ అక్కడికన్నా నాకెందుకో ఇక్కడే కొంచెం ఎక్కువ కలెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో అందుకే ప్రతిసారి ఇదే స్టోర్‌కి అయితే విజిట్ చేస్తున్నాను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే 8:30 తర్వాత ఎవ్వరొచ్చినా సరే లోపలికి అలౌ చేయరు. ఈ ఫ్లోర్‌లో అయితే మొత్తం అన్ని బల్క్‌గా తీసుకునేవి ఉంటాయి. ఇక్కడ మనం ఎంత రిక్వెస్ట్ చేసినా సింగిల్ సారీ అయితే అస్సలు ప్రొవైడ్ చేయరు. బిజినెస్ చేసే వాళ్ళకి యూజ్ అవుతది. ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్. ఆల్ దీస్ ఆర్ డ్రెస్ మెటీరియల్స్. ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్సే. चुन्नी है या पैंट है? చున్నీ పెద్దదే వస్తదా అంకుల్? हाँ 2.5 रहता है। ఓకే. 530 ఓకే. ये दुपट्टा है इसका और ये वाला टॉप है। रॉ सिल्क अच्छा। रहता, टॉप रॉ सिल्क रहता, कॉटन का कलमकारी का दुपट्टा दुपट्टा बॉटम रहता। దీస్ ఆర్ ఆల్ కార్డ్ సెట్ కలెక్షన్. ఇక్కడ ఉన్నాయి కార్డ్ సెట్స్. అండ్ ఐఎమ్ హియర్. చాలా సేపు అయింది గైస్ నీ కెమెరాలో కనిపించి. గైస్ ఐ జస్ట్ ఫౌండ్ దిస్ కుర్తీ. కలర్ చాలా బాగుంది అండ్ చాలా యూనిక్ గా కూడా అనిపిస్తుంది. నెక్ ప్యాట్ ఉన్నది. సో థింకింగ్ టు గెట్ దిస్. ఇంకా నాకు కొంచెం ట్రెడిషనల్ ఈవెంట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. కలర్ అందులో కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది కానీ అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను 3 పీస్ సెట్స్ చూడడానికి పైకైతే వచ్చాను. నాకైతే 3 పీస్ సెట్స్ చాలా ఇష్టం ఇక్కడవి. బట్ ఇక్కడ తీసుకున్నవి ఏంటంటే ప్యాంట్ అయితే కొంచెం అన్‌కంఫర్టబుల్ గా ఉంటుంది. లైక్ గుచ్చుకుంటుందనమాట. సో చూసి తీసుకోండి. తీసుకునేటప్పుడు కాటన్ మెటీరియల్‌లో ఉన్నవి తీసుకోండి. కొంచెం ఏదైతే షైన్ ఉంటదో మెటీరియల్ అలాంటి వాటిల్లో ప్యాంట్స్ అయితే చాలా ఎక్కువ గుచ్చుకుంటాయి. ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఇక్కడ 16 పెయిర్స్ ఆఫ్ డ్రెసెస్ ఏమో పర్చేజ్ చేశాను. అందులో లిటరల్లీ హాఫ్ అనుకుంటా. హాఫ్ ఆఫ్ ద ప్యాంట్స్ అయితే నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది అసల. అండ్ బై ద వే ఇక్కడ ట్రయల్ రూమ్స్ ఉండవు అండ్ మనం ట్రయల్ చేయడానికి కూడా ఉండదు. సో అందుకనే నేను ప్యాంట్స్ చూసుకోలేకపోయాను అక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు తీసుకునేటప్పుడు పక్కా అది జస్ట్ ఇట్లా లోపల హ్యాండ్ పెట్టి చూసుకోండి. మీకు తెలుస్తది. టాప్స్ లో కూడా మీరు హ్యాండ్ పెట్టి చూసుకుంటే తెలుస్తది అనమాట గుచ్చుకుంటుందా లేదా అని చెప్పి. లిటరల్ గా చాలా ప్యాంట్స్ అయితే నేను మొత్తం స్టిచ్చింగ్ ఉన్న చోట అంతా నేను మళ్ళీ కాటన్ మెటీరియల్ వేసి కుట్టించుకున్నాను. అంత ఇరిటేషన్ వస్తుంది. అసలు వేసుకోలేము గైస్. చాలా ఇరిటేషన్ వస్తుంది. దట్టు నేను సమ్మర్ లో వేసుకున్నాను కాబట్టి ఇంకా చాలా ఇరిటేషన్ వచ్చింది నాకు. సో అదొక్కటే మైనస్ కేసు. లేకపోతే వీళ్ళ దగ్గర ప్రైజింగ్ గానీ మెటీరియల్ గానీ అంతా చాలా బాగుంటది. నేను ముందుసారి వీళ్ళ దగ్గర కుర్తీ సెట్స్ పర్చేస్ చేసినప్పుడు కూడా నేను వ్లాగ్ రికార్డ్ చేశాను. అది నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అండ్ నేను తీసుకున్నవన్నీ చాలా డీటెయిల్ గా కూడా చూపించాను. విత్ ప్రైజెస్ అయితే చూపించాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఆ వ్లాగ్ కూడా చెక్ చేయండి. నేను ఈ పైన ఇక్కడ ఐ బటన్స్ లో పెడతాను చూడండి.
4:00 వచ్చాను. ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాను గైస్. కాళ్ళు ఫుల్ నొప్పులొస్తున్నాయి. ఇంకా నేను షాపింగ్ చేస్తున్నా. ఇంకిక్కడ నేను సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నవన్నీ ఇట్లా బాడీ మీద వేసుకొని చూస్తున్నాను. ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఎందుకంటే ట్రయల్ రూమ్ లేదు కాబట్టి అట్‌లీస్ట్ మన మీద ఎలా కనిపిస్తుందనైనా చెక్ చేసుకోవాలి. ఈ బ్లూ కలర్‌దయితే నాకు చాలా నచ్చింది. లైక్ ఇట్లాంటిది లిబాస్‌లో నేను చాలా డేస్ బ్యాక్ చూసాను. బట్ అది చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంది. 4000 చేంజ్ ఏమో ఉంది. ఇది కూడా 1400 ఉంది. సో, దాని మీద మళ్ళీ జీఎస్టీ ఏస్తారు. 1600 చేంజ్ అయిపోతది. ఎందుకు అని చెప్పి ఇది కూడా తీసుకోలేదు. దట్స్ ఆల్ గైస్. నేను తీసుకున్న అవే. ఒక టాప్ తీసుకున్నాను. ఇదొద్దు నాకు. ఇచ్చేసొస్తా ఇది. ఐ డోంట్ వాంట్ దిస్. ఆ 3 తీసుకోవాలా వద్దా అని థింకింగ్. అండ్ నేనిక్కడ ఒక డ్రెస్ ఇచ్చేస్తా అని చెప్పాను కదా! అప్పుడు ఐ ఫౌండ్ దిస్ అనమాట. ఇలాంటిది నేను వేరే కలర్ చూసాను. బట్ నా సైజ్‌లో అయితే ఈ కలర్ ఉంది. అండ్ చాలా అంటే చాలా బాగుంది గైస్ ఇది. నేను మీకు లాస్ట్‌లో చూపిస్తా. అండ్ నేనేమేం తీసుకున్నాను అనేది ఇంకొక వ్లాగ్ చేయకుండా ఇదే వ్లాగ్‌లో లాస్ట్‌లో అయితే ఇంక్లూడ్ చేసేస్తున్నాను. అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. సో, ఇక్కడైతే బిల్లింగ్ చేపిస్తున్నాననమాట. ఈ స్టోర్‌లో ఏంటంటే ఏ ఫ్లోర్‌లో తీసుకున్నావో అదే ఫ్లోర్‌లో బిల్లింగ్ గైస్ చేపియాలి. టైం ఎగ్జాక్ట్‌లీ 7:59 అయింది టైం ఇప్పుడు. సో, ఇప్పుడే బిల్లింగ్ చేపిచ్చాను. మళ్ళీ ఇంకా కిందకెళ్ళి బిల్ పే చేయాలి. యాక్చువల్లీ కలెక్షన్ బానే ఉంది గైస్. కొత్త కలెక్షన్ అయితే ఉంది. లాస్ట్ టైమ్ ఉన్న కలెక్షన్ అయితే లేదు. గైస్ అర్బాస్ నుంచి బయటకైతే వచ్చేసాము. ఇంకా ఫుల్ ఆకలిస్తుందని చెప్పి న్యాచురల్ 3 ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఐ లవ్ దిస్ ఐస్ క్రీమ్ గైస్. తర్వాత కొంచెం మళ్ళీ పక్కగా ఆలోచించి మరి ఐస్ క్రీమ్ తీసుకున్నాను. సో మళ్ళీ ఐ డోంట్ నో మీకు వాయిస్ వినిపిస్తుందో లేదో బట్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాక బ్లాగ్ చేస్తాను. బై గైస్. వెల్కమ్ బ్యాక్. నేను హాస్టల్‌కి వచ్చి ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. సో, ఇప్పుడే నేను మీకు ఏం తీసుకున్నానో చూపించేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ ఇవి ఫిట్టింగ్‌కి ఇయ్యాలి. నేనైతే అన్ని ఎం సైజ్‌లో తీసుకున్నాను. సో, ఏమేం తీసుకున్నాను అనేది ఇప్పుడు నేను మీకు క్విక్‌గా హాల్ అయితే ఇచ్చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ నేను వీడియోలో చెప్పే ఉంటాను. బట్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను. ఇవన్నీ నేను కొనుక్కున్నవే గైస్. నాట్ ఎట్ ఆల్ ఏ ప్రమోషన్. వి డూ హావ్ బిల్. నాకు బిల్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు నేను ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను. యాక్చువల్‌గా నాకు షాపింగ్ ఇష్టం గైస్. నాకులాగే షాపింగ్ ఇష్టపడేవాళ్ళు నా వ్యూవర్స్‌లో చాలా మందున్నారు. సో, నేను చూపిస్తే వాళ్ళకి కూడా యూజ్ అయితది కదా! అనే ఒక కాన్సెప్ట్‌తో చూపిస్తానంతే. నాట్ ఎట్ ఆల్ ఏ పెయిడ్ ప్రమోషన్. 4 డ్రెసెస్ తీసుకున్నాను. ఇందులో అన్ని డిఫరెంట్ ఉన్నాయి. మొత్తం అన్ని కుర్తీ సెట్సే కాదు. సో, నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తానిప్పుడు. కుర్తీ జస్ట్ ఓన్లీ టాప్ గైస్ ఇది. ఓన్లీ కుర్తీ తీసుకున్నాను నేను. నాకు చాలా నచ్చిందిది. ఎందుకో ఈ మధ్యన నాకు బ్రౌన్స్ లేదా కొంచెం ఇట్లా ఫేడెడ్ కలర్స్ లాంటివుంటాయి చూడండి. డార్క్ కలర్స్‌లోనే. ఆ కలర్స్ నాకు బాగా నచ్చుతున్నాయి. సో, ఫస్ట్ నేను తీసుకున్నదైతే ఈ కుర్తీ అనమాట. ఈ కుర్తీ నాకు కలర్ కాంబినేషన్ బా నచ్చింది. అండ్ ఈ నెక్ దగ్గర వర్క్ కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. ఇలా కనిపిస్తుంది. బీడ్స్‌తో కొంచెం లైట్ కలర్‌తో బీడ్స్ అయితే వచ్చాయి. దిస్ ఈస్ హౌ ద కుర్తీ లుక్స్. కుర్తీ అంతా సేమే వచ్చాయి. కింద కొంచెం డీటెయిలింగ్ ఇచ్చారు. లైక్ ఇట్లా చిన్న చిన్న కుందన్స్‌తో 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. బ్యాక్ అయితే మొత్తం ప్లెయినే ఉంది. ఈ కుర్తీ అయితే నాకు ₹695 పడింది. లోపల క్రేప్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా కంఫర్టబుల్‌గా అండ్ సాఫ్ట్‌గా ఉంది గైస్. అందుకే తీసుకున్నానిది. అండ్ నెక్స్ట్ అయితే చికెన్ కర్రీలో ఒక కుర్తా సెట్ తీసుకున్నాను. నాకు చికెన్ కర్రీ ఈ మధ్య చాలా ఎక్కువ నచ్చుతుంది. సో, దిస్ ఈస్ ద కలర్. అందులో మీకు రెడ్ కలర్‌లో కనిపిస్తుంది గానీ దిస్ ఈస్ నాట్ రెడ్ గైస్. మావ్ పింక్ కలర్ అంటారు కదా! ఆ కలర్. అందులో కొంచెం డార్క్‌గా కనిపిస్తుంది. మిషన్ వర్కే. హ్యాండ్ వర్క్ అయితే కాదు. బట్ బావుంది క్వాలిటీ అయితే. కుర్తీ అయితే ఇలా కనిపిస్తుంది. నెక్ దగ్గర మొత్తం ఇట్లా చికెన్ కర్రీ వర్క్ వచ్చింది. అండ్ కిందంతా కూడా ఇలా బూటీస్ అయితే ప్రొవైడ్ చేశారు. 3/4 హ్యాండ్స్ వచ్చాయి. హ్యాండ్స్‌కి కూడా ఈ ఎండింగ్‌లో మనకి ఇక్కడ ఏదైతే వర్క్ ఉందో అదే వర్క్ ఇక్కడ హ్యాండ్స్‌లో ప్రొవైడ్ చేశారు. ట్రాన్స్‌పరెంట్ గానే ఉంది. బట్ ఓకే. మొత్తం అంతా సేమ్ కలర్ కాబట్టి మేనేజ్ చేయొచ్చు. బ్యాక్ కూడా ప్లెయిన్ ఉంది మొత్తం. ప్యాంట్స్ అయితే సేమ్ అదే కలర్‌తో స్ట్రెయిట్ కట్ ప్యాంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కంప్లీట్‌గా ప్లెయిన్ వచ్చింది. అండ్ చున్నీ కూడా సేమ్ కలర్. దీనికి కూడా ఏం డీటెయిలింగ్ లేదనుకుంటా. ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్. నో. లేదు గైస్. అండ్ బై ద వే ఇది కాటన్ ఫ్యాబ్రిక్‌లో తీసుకున్నాను నేను. అండ్ చున్నీకి జస్ట్ ఎండ్స్‌లో మాత్రం ఇలా ఒక చిన్న లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ₹875 పడింది. యాక్చువల్‌గా
నాకు అప్‌కమింగ్ ఈవెంట్స్ చాలా ఎక్కువున్నాయి. ట్రెడిషనల్ ఈవెంట్స్ లైక్ టెంపుల్స్ గానీ, లేకపోతే ఇంట్లో ఫంక్షన్స్ గానీ, పూజలు గానీ అవి కొంచెం ఎక్కువున్నాయన్నమాట. సో, ఇలా రీజనబుల్‌కొచ్చినప్పుడే తీసేసుకుంటే బెస్ట్ అని జెప్పి అదొకటి తీసేసుకున్నాను. అండ్ ఈ డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను నేను. నాకు ఇట్లాంటి డ్రెస్ మెటీరియల్ కావాలి, ట్రెడిషనల్‌గా కావాలి అనుకోని నేను చాలా చోట్ల వెతికాను. ఫైనల్‌గా నాకు అర్బాస్‌లో దొరికింది. ఇదైతే కొంచెం గ్రేయిష్ బ్లూ కలర్‌లో వచ్చింది. అండ్ అంచయితే ఇలా వచ్చింది. మొత్తం ఫ్యాబ్రిక్ అంతటికి వచ్చిందనుకుంటా గైస్ ఈ అంచు. అండ్ ప్యాంట్స్ అయితే ఈ బ్లూ కలర్‌లో ప్రొవైడ్ చేశారు. చున్నీ అయితే ఇలా ఉంది. దీని ప్రైస్ అయితే నాకు 530 రూపీస్ పడింది. చెప్పాను కదా గైస్ కొంచెం ఈవెంట్స్ ఎక్కువున్నాయి. అందుకే కొంచెం తీసుకున్నాను. యాహ్! బావుంది గైస్. నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నాను. గ్రేకి బ్లూ కాంబినేషన్ అని జెప్పి. లాస్ట్ అండ్ ఫైనల్ వన్ అన్నమాట. ఈ కుర్తీ సెట్ అయితే లాస్ట్‌లో నేనొచ్చేసే ముందు తీసుకున్నాను. అప్పటి వరకు తీసుకోలేదు నేను. సో యాహ్! దిస్ ఈస్ ద కుర్తీ సెట్ గైస్. ఎంత క్యూట్ ఉందో కదా! ఈ కలర్ నచ్చి తీసుకున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ నేను ఇందులో ఆరెంజ్ కలర్ చూసాను. అది నాకు చాలా నచ్చింది. బట్ అది ఎమ్ సైజ్‌లో లేదు. ఎల్ సైజ్‌లో ఉంది. ఎల్ అయితే నాకు ఈ షోల్డర్స్ దగ్గర ఇంకా దిగిపోతుంది. యాక్చువల్‌గా ఎంఏ కొంచెం దిగిపోతది. ఎల్‌కి ఇంకా దిగిపోతుంది. సో ఎందుకు ఇంత తీసుకొని లుక్ బాగోకపోతే ఎందుకు అని చెప్పి ఎల్ సైజ్‌లో అయితే అది తీసుకోలేదు. సో వాళ్ళకది చూపించి ఎమ్ సైజ్‌లో ఈ మోడల్‌లో ఏమున్నాయో చూపించండి. కలర్ వేరే అయినా ఓకే అంటే ఇది చూపిచ్చారు. దీంతో పాటు పింక్ కలర్ కూడా చూపిచ్చారు. ఐ థింక్ నేనది వ్లాగ్‌లో రికార్డ్ చేయలేదనుకుంటా. నాకైతే ఇదే నచ్చింది పింక్ కలర్ కన్నా. ఈ కలర్ నాకు కనిపిస్తుంది గూడా. ఐయామ్ ఎ ఫ్యాన్ ఆఫ్ డార్క్ కలర్స్, పేస్టల్ కలర్స్ కన్నా. సో యాహ్! ఈ కుర్తీ అయితే అంబ్రెల్లా కుర్తీ అనమాట. కట్స్ కాదు. ఇలా కనిపిస్తుంది. ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే ఇలా డీటెయిలింగ్ వచ్చింది. మిగిలిందంతా ప్లెయిన్ అనమాట. ఏం డీటెయిలింగ్ లేదు. మొత్తం కుర్తీ అంతా ప్లెయినే. హ్యాండ్స్ కూడా ప్లెయినే వచ్చాయి. బట్ ఈ డిజైన్ కింద ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడైతే లైట్‌గా చిన్నగా ప్లీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఆ గేరా అనేది ఉంటదని చెప్పి. సో, టాప్ అయితే ఇలా కనిపిస్తుంది. అండ్ ప్యాంట్స్ కూడా సేమ్ కలర్‌లో ఇచ్చారు. అండ్ ప్లెయిన్ గైస్. చున్నీయే నాకు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. బట్ ఓకే అని చెప్పి కాంప్రమైజ్ అయ్యాను. చున్నీ కూడా సేమ్ కలర్‌లోనే ఇచ్చారు. బట్ నాకు ఏది డిసప్పాయింటింగ్ అనిపించిందంటే దీనికి ఆ! ఇలా గోల్డ్ కలర్ డీటెయిలింగ్ ఇచ్చారు. సరిగ్గా కనిపియట్లేదు. యాహ్! బోర్డర్ మొత్తం ఇలా కొంచెం గోల్డ్ జరీతో వచ్చింది. మొత్తం అంతా సిల్వర్ వర్క్ ఇచ్చి ఎందుకు గోల్డ్ జరీతో ఇచ్చారా అని చెప్పి అది కొంచెం నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది. బట్ ఓకేలే మేనేజ్ చేయొచ్చు అన్నట్టు తీసుకున్నాను. 1195 రూపీస్ పడింది గైస్. అండ్ వీటన్నిటి మీద ప్లస్ మళ్ళీ మనకి 5% జీఎస్టీ పడతది. ఇవే నేను షాప్ చేసినవి. ఎక్కువేం షాపింగ్ చేయలేదు. ఈ వ్లాగ్ ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థాంక్స్ గైస్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. Until then, stay happy and keep smiling. Bye, guys.